గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మామూలుగా అంతకు ముందు తరం కామెడీ హాస్య నటిమణులు అందరూ రమాప్రభ గారు, గిరిజ గారు అందరూ వాళ్ళు ఏంటంటే కొంచెం తెలివిగా కనిపిస్తూ కామెడీ పండేది. మీరేమో మామూలు ఏమి కామెడీ అని చెప్పకుండా అదే అదే అది అదే భగవంతుడు చెప్తాడు కదా, పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆయన లీలలే అనుకోవాలి. ఏదో మా కుటుంబం వెళ్ళబుచ్చాలంటే నేను నిలబడాలి, నిలబడ్డానికి ఏదో ఒకటి ఆయన లీల చూపించాలి కదా. అది నిదర్శనం నేనే. ఆ నిదర్శనం భగవంతుడు ఈ అమ్మాయిని తీర్చిదిద్దాడు ఈ విధంగా వాళ్ళ కుటుంబ భారానికి అనే నిదర్శనం నేనే. అసలు ఏమీ ఒక చాపిల్లని తీసుకెళ్ళి అలాగా నీళ్ళల్లో పడేస్తే ఎలా గిలగిలగల కొట్టుకుంటుందో అలాగే ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత నాకేం చెయ్యాలో తెలియలేదు. కానీ నా అదృష్టం ఏంటంటే మంచి మంచి డైరెక్టర్స్ చేతిలో పడ్డా, మంచి క్యారెక్టర్స్ వచ్చినాయి, మంచి ప్రొడ్యూసర్సు, మంచి డైరెక్టర్సు, మంచి ఇది స్క్రిప్ట్స్ అన్నీ మంచి వచ్చాయి. శ్రీలక్ష్మి గారు, నాన్నగారు మీరు అసలు ఇండస్ట్రీకి రాకూడదని కంగారు పడేవారు. ఆడపిల్ల కష్టపడతాం, నాకు తెలిసి ఎలా ఉంటుందని. ఆయన అన్నట్టుగా మీరు అలాంటి కష్టాలు కొంచెం కొంచెం చూసారా? అంటే ఆడపిల్ల కాబట్టి అసలు అదృష్టం లేదండి. మా అమ్మగారు కొంచెం ఒక బ్యాక్ బోన్ లాగా నుంచొని నన్ను నడిపించింది. ఏంటంటే మా అమ్మగారు ప్రొడ్యూసర్ భార్య హీరో భార్య అమర్నాథ్ గారు అంటే ఒక భయం. అమర్నాథ్ గారు భార్య అంటే ఒక భయభక్తులతో ఉండేవారు. మా అమ్మగారు అంటే భయం వేసేది. అందుకని మా అమ్మగారు ఏంట్రా దాంతో ఎక్సకాలుగా ఇచ్చేద్దాం అనుకుంటున్నావా, ఒకసారి అగ్రిమెంట్ చేస్తాను, అమ్మాయికి అగ్రిమెంట్ చేయాలి అని అంటే ఏంటి పిల్లి మెడలో గంట కట్టాలని, పిల్లి మెడలో గంట కట్టాలి అగ్రిమెంట్ చేయడం. ఇలాంటి ఆశాలన్నీ నీ దగ్గర పెట్టుకో, మా అమ్మాయి దగ్గర ప్రయోగించకు, నాకు తెలుసు ఆ అమ్మాయి ఎంతవరకు తీసుకొస్తాయి, ఎంతవరకు చేయాలి, ఏం చేయాలి అనేది మాకు తెలుసు, నువ్వు నేర్పించి మేము రావాలనే అవసరం లేదు. పెద్ద పెద్ద డైరెక్టర్లు ఎవరో ఒకటి అరా అప్పుడులో వచ్చారు, వచ్చి ఇలాగ మేము అంటే ఒకళ్ళు ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళు, ప్రమోటర్స్ లాగా ఉండి చేయిస్తారు, పిఆర్ఓ లాగా. వాళ్ళు మేము ఇంప్రూవ్ చేస్తామమ్మా, అగ్రిమెంట్ వేయండి, 3 ఏళ్ళ వరకు మా కస్టడీలోనే ఉండాలి, మేము తెచ్చిన సినిమాలే చెయ్యాలి, అలా అంతా అడిగేవాళ్ళు. అంటే మా అమ్మగారు దానికి అంతా ఆస్కారం ఇవ్వలేదన్నమాట. అది పర్వాలేదు. తమ్ముడు రాజేష్ గారు మంచి హీరో అయ్యారు. అవును, అతను నేను వచ్చిన తర్వాతే కదండి ఆయన అబ్బాయి అయ్యాడు. సో మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యారా, లేకపోతే ఆయనకు మొదటి నుంచి ఉండేదా? లేదండి, నాది అసలు పెద్ద క్వశ్చనే కాదు. వాడే మంచి ఆర్టిస్ట్, అసలు చాలా మంచి ఆర్టిస్ట్. ఆ పైన దూకేమంటే దూకేసేవాడు, అంత బాగా యాక్ట్ చేసేవాడు. అసలు అతను రావాలి, ముందే వెనకైంది అంతేగాని. ఆనంద భైరవి, 2 జళ్ల సీత, నెలవంక, చాలా మల్లె మొగ్గలు, చాలా పిక్చర్స్ చేశాడు. చాలా ఇన్వాల్వ్మెంట్గా చాలా చక్కగా చేస్తాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఏం టైం అలజడి సినిమా భరద్వాజ్ గారికి ఆయన ప్రొడ్యూసర్ సినిమా ఆయనే చెప్తుంటారు. అవును. తమ్ముడితో మరి ఏం అంటే వాడు స్పీడ్గా వచ్చాడు, స్పీడ్గా వెళ్ళిపోయాడు. వాడికి పెళ్ళై 4 పిల్లలు. ఆ పిల్లల్లో ఒక 2 పిల్లలు యాక్సిడెంట్లో పోయారు. అయ్యో, ఎంత కష్టం అండి మీ కుటుంబానికి. నిజంగా మీరు అత్తగా ఎలా భరించారండి బాబాయ్? అంతే, అది దేవుడు అలా తీసుకొచ్చి. ఎందుకు అన్యాయం అంటే మీరు అందరినీ నవ్వించారు కదా, మిమ్మల్ని ఏడిపించడం ఏంటండి? అదే నాకు అర్థం కాలే. అందరినీ నవ్వించగలిగి మా ఇంట్లో ఒక పెద్ద ట్రాజడీ సృష్టించి అందులోంచి నేను బయటకు వచ్చి ఇంతమందిని నవ్వించి అభిమానులు నా పట్ల ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. చాలా అదృష్టం చేసుకుని ఉండాలి. ఇప్పుడు మరి అక్కడి నుంచి మీ జర్నీ కొనసాగుతూ తమిళ కన్నడ భాషల్లోకి ఎలా అయింది మీ? అది జనరల్గా స్టార్టింగ్లో నేను హీరోయిన్గా చేశాను. హీరోయిన్గా కన్నడలో ఆనంద భైరవి సైమంటెన్స్గా తీసినప్పుడు అది చేశారు, ఆనంద భైరవి సినిమా. తమిళ్లో 2-3 సినిమాలు హీరోయిన్గా చేశాను. మలయాళంలో ఒక 4-5 సినిమాలు చేశాను. అన్నీ హీరోయిన్గా చేశాను. బట్ ఎందులో క్లిక్ అవ్వాల, అప్పుడే మన జాతకం తెలిసిపోయింది, హీరోయిన్గా మనకి రాదు అనేసి. ఇంకా ఈ జంజాల గారితోటే అసలు కామెడీగా టర్న్ అయింది.
కామెడీగా నేను ఒక సినిమా చేశా ఫస్ట్ బాపయ్య గారిది, నిగురు కప్పిన నిప్పు. పెద్ద ప్యాడింగ్ అదే, మొత్తం శివాజీ గణేశన్ గారు అందరు చాలామంది ఉన్నారు, మొత్తం ఫటాఫట్ జయలక్ష్మి వీళ్ళందరూ చాలామంది. ఇప్పుడు నేను చేసిందే ఆయన నగేష్ గారితో కాంబినేషను. మా అమ్మ నాన్న అల్లూరు రామలింగయ్య గారు, గిరిజ, మాది సెట్ అనమాట. బాపయ్య గారు నేను ఫస్ట్ ఆయన నేను వస్తానే ఏంటంటే మామూలుగా క్యారెక్టర్ ఇదమ్మా అన్నారు. అంటే నేను నవ్వించడం అండి, నాకు నవ్వించడం కానీ క్యారెక్టర్ కానీ ఏది రాదండి. మామూలుగా క్యారెక్టర్ ఏదైనా ఇస్తే చేసుకుని వెళ్ళిపోతాను, కానీ ఆడియన్స్ నవ్వించడం అంటే మామూలు కాదు కదండి. అది వెకిలిగా ఉండకూడదు, పిచ్చి పిచ్చిగా ఇలా అన్నీ పెట్టుకుని హిహి అని వెకిలిగా ఉండకూడదు, నేను చేయలేనండి అన్న. అలా అనకమ్మా, కామెడీ అయినా ఏదైనా సరే, పేతాస్ అయినా ఏదైనా సరే, విలనిజం ఏదైనా సరే, క్యారెక్టర్ ఇచ్చిన తర్వాత చెయ్యను అని చెప్పకూడదు. ఆయన ఎవరు, ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటి? ఆ బాపయ్య గారు అందులో అంత పెద్ద డైరెక్టర్ గారు, ఆయన చెప్పడం అసలు మామూలు విషయం కాదు. అలాంటి ఏ క్యారెక్టర్ అయినా సరే నువ్వు ఎస్ అని చెప్పాలి. నువ్వు వచ్చావు, వెనక్కి వెళ్ళకూడదు, బోల్డ్గా ఉండాలి. అర్థమైందా? నేను చెప్తున్నాను అలా చెయ్యి అంతే అన్నారు. ఆ క్యారెక్టర్ చేయించారు, బాగా వచ్చింది, కానీ ఆ సినిమా హిట్ అవ్వాల. అందులో చెప్పి చేయించిందే ఆయనే, నిగురు కప్పిన నిప్పు కామెడియన్గా. తర్వాత జంజాల గారు రెండు జళ్ళ సీత నుంచి. ఆ తర్వాత మళ్ళీ నేను వెనక్కి తిరిగి చూడలేదండి. ఫట సినిమాలు వచ్చినాయి. ఏంటి శ్రీవారికి ప్రేమలేక, తర్వాత ఎన్ని సినిమాలు, ఎన్ని సినిమాలు చేశారండి మొత్తం? ఒక 10 సినిమాలు చేసి ఉంటా. సో మెయిన్ ఆయనే మీకు ఆల్మోస్ట్ మెంటర్ అంటే ఒక. అవును, అది ఆయన ఒక ఇది లేకపోతే ఈరోజు శ్రీలక్ష్మి లేదు. అలా నేనొక్కదాన్నే కాదండి, మా రాజేష్ని నిలబెట్టాడు, చాలా నరేష్ని, ముచ్చర్ల అరుణని, చాలామందిని, పూర్ణిమని, చాలామందికి లైఫ్ ఇచ్చాడు ఆయన. సుత్తివేలు వీరభద్రరావు ఎలా ఉండేవారు? అసలు సీరియస్గా ఉంటాడండి ఆయన, ఏమి చెప్పరు, ఎవరితో మాట్లాడడం నవ్వించడం అని ఏమి ఉండదు. ఆ వర్క్ పరంగా వర్క్ అయిపోయింది అనుకోండి, అందరు ఇలాగ ఫుల్గా అందరు కూర్చోబెడతారు, అందరితో జోయల్గా మాట్లాడిస్తాడు. ఎవరైనా కొత్తగా వేషానికి వచ్చారనుకో వాళ్ళ ఆట పట్టిస్తాడు. ఇంకా ఆయన ట్రాలీ వేయండిరా, ఒత్తినే అలా యాక్ట్ చెయ్యి, బరబర తిప్ప, గోపాలరెడ్డి గారు అందరూ కెమెరా యాక్ట్ చేస్తుంది, చెయ్యి అనేవాళ్ళు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లో వాళ్ళు నటించేసేవాళ్ళు. సార్ నాకు ఒక వేషం ఇవ్వండి సార్, రేపు వచ్చేనా అంటే అని అంటారు వాళ్ళు. అంత అలాంటి క్యారెక్టర్స్ వైజాగ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పెట్టుకొని ఆ రోజంతా కాలక్షేపం చేస్తారనమాట. అలా జోయల్గా ఉండేవారు. కానీ వర్క్ పరంగా టేక్ అయింది, ఇది బాగా చేసావని కూడా చెప్పరు. ఇలా పెట్టుకుని చూస్తారు, అయిపోయింది అనగానే కట్ అనేసి ఈ తుండి ఇలా వేసుకుని వెళ్ళిపోతారనమాట. ఏంటి బాగా చేశానా, ఏమైంది, టేకా కాదా అనుకుంటూ వెళ్తూ ఉంటాను. కెమెరా వెళ్ళిపోయింది కదా రా అనేవారు. ఇలాగే ఈవీవి సత్యనారాయణ నన్ను ఆట పట్టించేవాడు. ఏంటంటే అన్నీ ఇలాగే ఉంటాను కదా, అందుకని నేను కూడా ఒక ఆర్టిస్ట్గా ఒక ఇమేజ్, ఒక బందాగా ఉండాలి. అది ఎంత మనకేం తెలీదు, అసలు ఏం లేదు. నేను యాక్ట్ చేస్తున్నాను అంతే, పరిగెట్టడం, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చెప్పడం చేయడం, అలాగే జోయల్గా జరిగిపోయిందండి. ఈరోజు ఒక క్యారెక్టర్కి ఇంత కష్టపడతారా, ఇంత కష్టంగా ఉందా, నేను ఎలాగ చేశానో నాకే తెలీదు. అన్ని సినిమాలు ఒక రోజుకి 3 క్యారెక్టర్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. అసలు నిజంగా నేను ఎలా చేశాను అనేది నాకు బెరకిల్ అనమాట. నాన్నగారు ఇంత గర్వపడి ఉంటారు పైనుంచి చూసి కదా. రాజేష్ని కానీ నన్ను కానీ చాలా సంతోషపడేవారు. ఏంటంటే ఆయన పేరు చెడగొట్టకుండా మేము నిలబెట్టుకొని ఈరోజు ఇండస్ట్రీలో శ్రీలక్ష్మి రాజేష్ అంటే మంచి పేరు. అది కాకుండా రాజేష్ కూతురు కూడా ఇప్పుడు ఐశ్వర్య రాజేష్, ఆ అమ్మాయి కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడం డబ్బు సంపాదించే అంత ముఖ్యమైన విషయం కాదు, పేరు తెచ్చుకోవడమే పెద్ద విషయం. అది తెచ్చుకున్నామంటే, ఆ అభిమానాలు, ప్రేమ, ఆదరణ పొందామంటే అది అదృష్టం, అది పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. మంచి డైరెక్టర్లు దొరకడం, అవును, ఫ్యూచర్ ఏంటి అనేది ఇది దేవుడిచ్చే బోనస్ అండి. దీని గురించి మనం పెద్ద ఆలోచించక్కర్లా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream.
Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.